బ్రేకింగ్ న్యూస్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. అమరావతి నిర్మాణం, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్, పీఎంఏ కింద ఇళ్ల నిర్మాణంపై ఖట్టర్ తో చర్చలు జరిపారు. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేస్తారు. ఏపీకి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అలాగే ఇళ్ల నిర్మాణంలో ఖట్టర్తో కూడా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖ, విజయవాడ ఏవైతే అర్బన్ సిటీస్ ఉన్నాయో వాటి ఇంటర్ కనెక్టివిటీకి రద్దీగా పెరిగిపోయిన నేపథ్యంలో అర్బన్ సిటీస్ ని కలుపుతూ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ ని కూడా ప్రతిపాదించినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక అమరావతి నిర్మాణం ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అమరావతి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా త్వరితగతిన నిధులు విడుదల చేయాలని కోరినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇవాళ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే బస చేయబోతూ ఉన్నారు. మరిన్ని నిధులు రాబట్టేందుకు మరికొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు, మనకు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, ఇవాళ బిజీగా చంద్రబాబు నాయుడు భేటీ ముగిసినట్టుంది, మొత్తం ఢిల్లీ పర్యటన ముగిసినట్టుంది. ఇవాళ రాత్రి కూడా అక్కడే బస చేస్తారు అని తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, ఢిల్లీ పర్యటన అభివృద్ధి ఎజెండాగా, రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. దానిలో భాగంగా నిన్న ముగ్గురు కేంద్ర మంత్రులు కలిశారు. ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే నేరుగా కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఈ సమావేశం దాదాపు 30 నిమిషాల పాటు సాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించిన కట్టడాలకు సంబంధించిన నిధులకు సంబంధించి, మరోవైపు విశాఖ, విజయవాడ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి, మరోవైపు పీఎం ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా ప్రధానంగా దానికి సంబంధించిన నిధులు కానీ ఆ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు, అందులోనూ ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఉన్నారు కాబట్టి ఆయనతో చర్చించేందుకు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటు గృహ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అధికారులు కూడా అందరూ పాల్గొన్నారు. వారితో కీలకంగా ఈ చర్చలు జరిగాయి. ప్రధానంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లకు సంబంధించి నిర్మాణాలు సరిగా జరగలేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఇటు కేంద్ర సహకారం ద్వారా ఇచ్చిన హామీలను కూడా పేదలకు ఏవైతే ఇళ్లకు సంబంధించి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలనేది ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించి ఇచ్చే ఇళ్లకు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడం ద్వారా త్వరితగతిన పేదలకు ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఖట్టర్తో సమావేశమైన సందర్భంలో చర్చించారు. దానితో పాటు అమరావతి రాజధాని నిర్మాణం, గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా అమరావతికి ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది లేదు. గత ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిని పక్కన పెట్టి 3 రాజధానులు నిర్మిస్తామంటూ కూడా కాలయాపన చేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళా ఇక్కడ అమరావతిని రాజధానిగా చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం, ఇటు మరి ముఖ్యంగా చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అక్కడ గృహాలకు సంబంధించి కానీ కట్టడాలకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వ పరంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్న ఖట్టర్తో చర్చించి సహకరించాలంటూ కూడా ఆయనకి నివేదిక సమర్పించారు. ఇటు అమరావతి డెవలప్మెంట్ అంతటికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి, దాని ద్వారా అమరావతి రాజధాని నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుంది కాబట్టి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ, పట్టణాభివృద్ధికి సంబంధించి ఈ శాఖ కిందకే డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా వస్తుంది కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణం కట్టడాలు చేపట్టే సందర్భంలో డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కూడా పూర్తిగా నిర్మాణం చేపట్టే సందర్భంలో దానికే ఖర్చు వ్యయం ఎంతైతే అవుతుందో దానికి సంబంధించి నిధులు కూడా కేంద్రం విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరే ఆ సహకారం అందించాలంటూ కూడా మనోహర్ లాల్ ఖట్టర్కు దానికి సంబంధించి కూడా ఒక వినతి పత్రం సమర్పించారు. మరి ముఖ్యంగా ఏదైతే అమరావతి రాజధాని అనేది ప్రతిష్టాత్మకంగా నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు, దానిలో భాగంగా కేంద్ర సహకారంతో వీలైనంత త్వరగా నిర్మాణం చేపట్టాలనేది కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే ఎన్నికలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం ద్వారా అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం సహకరించి నిధులను విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా కేంద్ర మంత్రులందరినీ కలుస్తున్నారు. దానిలో భాగంగానే పట్టణాభివృద్ధి అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఖట్టర్ను కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలంటూ కూడా పలు అభివృద్ధి అంశాలు, పలు కీలక అంశాలపై కూడా ఇటు అధికారులు అలాగే కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత వంద్యానపుత్రులను తన అధికారిక నివాసానికి వెళ్లారు. అక్కడ నుంచి భారత మండపంలో ఒక జాతీయ ఛానల్లో నిర్వహిస్తున్న కాన్క్లేవ్లో సీఎం చంద్రబాబు పాల్గొన్న తర్వాత ఈ రోజు రాత్రి ఢిల్లీలోనే బస చేసి రేపు ఉదయం తిరిగి అమరావతి బయలుదేరనున్నారు. సుమతి. రైట్, థ్యాంక్ యూ శివ.